హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అత్యంత కృపలిగిన మా తండ్రి దయగల యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాల స్తోత్రాలు ఉన్నాయన. ప్రభా, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధాన క్షేమంగా నడిపించినారు. ప్రభా, మరి ఇరుకులను, ఇబ్బందులలోను, కష్టములను, వేదనలోను, ప్రభా, అనారోగ్యములోను అన్ని సమయాల్లో కూడా మీరు మాకు తోడు ఉన్నారు. అయ్యా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధానానికి రావడానికి ప్రభా మరి మమ్మల్ని మీరు నడిపించినారు ప్రభా. ఎందుకంటే ప్రభా మాకు మేముగా రాలేము నాయన. ఎందుకంటే ప్రభా మీకు ఆత్మచేత నడిపించబడమని వాక్యం సెలవిస్తున్నది. తను మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మరి పాటల ద్వారా మేము మహి పొందినారని నమ్ముతూ ఉన్నాం. కొన్ని నిమిషాలు నాయన మీకు వాక్యం మేము ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మీకు వాక్యము నిత్యము మాకు అవసరమై ఉన్నది కనుక ప్రభా మీకు వాక్యం ద్వారా మేము హెచ్చించబడుటకు, ప్రభా మరి హెచ్చరించబడుటకు, సరిచేయబడుటకు ఇదే ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయం. కనుక వాక్యము ప్రకారంగా జీవించడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యం మేము సమర్పిస్తూ ఉండగా మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనము. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటే ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. దేవుడు తన మాటలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీకు వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా వాక్యము మీదనైనా మాట్లాడేవారు మీరు, వాక్యములో ప్రతి విషయం కూడా మాకు బయలుపరుచువారు మీరు, మమ్మల్ని మీ బిడ్డలుగా చేయవారు మీరు, మీకు వాక్యంతో హెచ్చరించేవారు మీరు, వాక్యం ద్వారా సరిచేసేవారు మీరు ప్రభా. మీకు స్తోత్రాలు. కనుక ప్రభా మేము నిజంగా క్రైస్తవులుగా ఈ లోకంలో ఎలా జీవించాలో మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అల్పుడను బలహీనను ప్రభా, ఎందుకు పనికిరాని వాడను, నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా స్వరమును మీరు ముట్టండి నాయన, సంపూర్ణంగా మీరు ముట్టండి. ఈ సమయంలో ప్రభా మీరే మీకు ప్రస్తుతమైన మాటల ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని, మా జీవితాలను సరిచేయమని, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఈ లోకంలో సాక్షి నిలబడినట్లుగా ప్రభా మీరు మమ్మల్ని చేయమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. క్రీస్తు పక్షమున శ్రమపడే క్రైస్తవ జీవితము అనే వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యంలో మనము గమనించినట్లయితే ప్రియులారా, చూడండి, మరి దేవుని నమ్ముకుంటే సంతోషపడడం కాదు. వింటున్నారా? ఇందులో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, దేవుని నమ్ముకుంటే సంతోషపడేది కాదు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడే మనం సంతోషపడతాం. ఎందుకంటే దేవుని బిడ్డలకు శ్రమలలోని వారికి ఆనందం ఉంటుంది, కష్టములేని వారు సంతోషపడతారు. నిజమేనా? బలహీనతలోనే వారికి బలం దేవుడు ఇస్తాడు. అందుకని పౌలు ఏమన్నాడు, ఎప్పుడైతే నువ్వు బలహీనుడువో అప్పుడే నువ్వు బలపరచబడతావు, అప్పుడే నువ్వు బలము కలిగిన వానిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మరి ఇక్కడ ఎందుకంటే మనం అందరూ కూడా విశ్వాసాలు మనం అనుకుంటాం. విశ్వాసము మంచిదే, కానీ విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలా. నిజమేనా? ఒక విశ్వాసి విశ్వాసం కలిగిన వాడైతే క్రియలు లేకుండా విశ్వాసం అనేది అది మృతం అని బైబిల్ చెప్తూ ఉంది. నిజమేనా? ఒక విశ్వాసి ఇంట్లో కూర్చోడు, విశ్వాసం క్రియ ఉంటుంది. ఆమేన్. ఒక విశ్వాసి క్రియారూపకం జీవితం కలిగి ఉంటాడు. నిజమేనా? దేవుని స్తోత్రం. అందుకని ఒక వర్తమానం పోగుతుంటాడు, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం. ఆ వర్తమానం పోగుతూ ఏమంటాడు, క్రియలు లేకుండా
నువ్వు ఎట్లా దేవుని బిడ్డగా జీవించగలుగుతావు? క్రియలు లేకుండా దేవుని బిడ్డగా జీవించలేవు. క్రియలు అనేటివి తప్పకుండా కలిగి ఉండాలా. ఎందుకంటే క్రియలు అనేటివి చాలా ముఖ్యమైనవి. అందుకనే ప్రవక్త ఏమన్నాడు, మనము నిజంగా దేవుని బిడ్డలమైతే కేకలు వేసేటి ఏంటి కేకలు వేస్తాయి? క్రియలే కేకలు వేస్తాయి. ఎట్లా కేకలు వేస్తాయి? బిగ్గరగా కేకలు వేస్తాయి. ఆమేన్. క్రియలు బిగ్గరగా కేకలు వేస్తాయని దేవుడు పోగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియులారా చూడండి, ఎందుకంటే శ్రమలు అనేటివి ఇక్కడ ముఖ్యమైన బైబిల్ చెప్తూ ఉంది. నిజమేనా? ఇక్కడ పౌలు గారు ఏం రాస్తున్నాడు? ఫిలిప్పీ సంఘానికి క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి? మరి ఏం చేయాలా? ఎవరి పక్షాన? ఆయన పక్షాన. ఎవరినైతే నమ్ముకున్నావో ఆయన పక్షాన నిలబడు. ఆయన కొరకు ఈ లోకంలో సాక్ష్యం నిలబడు. ఆయన చెప్పింది చేయి. అప్పుడు నువ్వు సాక్ష్యం నిలబడగలుగుతావు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారు దేవునికి వ్యతిరేకంగా జీవించరు. నిజమైన విశ్వాసి దేవునికి వ్యతిరేకంగా చేయడు, దేవుని వ్యతిరేకంగా జీవించడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, బైబిల్లో ఉన్న పరిశుద్ధులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, అందరూ కూడా శ్రమ లేకుండా జీవించలేదు. నిజమేనా? ఆమేన్. శ్రమలు లేకుండా వారు జీవించలేదు. వింటున్నారా? దేవుని స్తోత్రం. ఎందుకంటే నిజంగా దేవుని బిడ్డలు శ్రమల ద్వారానే సంతోషపడ్డారు. ఆమేన్. ఎవరైనా నమ్ముతారండి? శ్రమలలో సంతోషం ఎట్లుంటుంది? శ్రమలలోనే సంతోషము. చూడండి, ఇది ఎవరికి తెలుస్తుందంటే ఎవరైతే ఆ శ్రమలు పొందుకుంటారో, ఎవరైతే ఆనందాన్ని పొందుకుంటారో వారికి మాత్రమే తెలుస్తుంది. అందరికీ తెలియదండి. అది ఆనందం అనేది పంచుకోవడం కాదు, కానీ అనుభవిస్తే తెలుస్తుంది. దేవుని లోపల ఉన్న వారికి ఆనందం తెలుస్తుంది. ఏదైనా పొందుకుంటేనే తెలుస్తుంది. ఒక శ్రమ నువ్వు అనుభవిస్తేనే కానీ ఆ బాధ నీకు తెలుస్తుంది, ఆ సంతోషం కూడా తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అందుకని చూడండి, అది ఎప్పుడైతే నువ్వు వాక్యమును ఎరిగి ఉంటావో అప్పుడు మాత్రమే వాక్య ప్రకారంగా జీవిస్తావు. నీకు అర్థమే కాదు ఎట్లా జీవిస్తావు? అర్థమవుతుందా? వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నీకు అర్థం కావాలా. అర్థమైతేనే కానీ జీవించేదానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. అర్థమే కాలేదు కదా. అందుకని అర్థం చేసుకోవాల్సిన విశ్వాసం నీకు ఉండాలా, ఒక ప్రత్యక్షత ఉండాలా. ఆమేన్. ప్రత్యక్షత లేకపోతే నీకు అర్థం కాదండి. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ప్రేమలో కూడా ఆయన గద్దింపు ఉంటుంది. ఆమేన్. ప్రేమలో కూడా దేవుడు గద్దిస్తాడు. శ్రమలు మనకు వస్తాయి, శ్రమలలో మనకు సంతోషం కూడా దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తున్న దానికి రుజువు ఏంటిదంటే బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పేదానికంటే ముందు ఆయన వాక్య ప్రకారంగా జీవించుటయే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించడమే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు పొందుకునేది ఏంటంటే లోక సంతోషం కాదు, దేవుని నుంచి ఆ సంతోషాన్ని పొందుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, మన దేవుడు మరి శ్రమలకు అనుమతినిస్తాడు. ఎవరికి ఆ శ్రమలు రావాలంటే దేవుని పిల్లలకే. వింటున్నారా? వారు మంచిగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు, కానీ శ్రమలు వారికే వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. నిజమేనా? అర్థమవుతుందా? ఎవరు నీతిమంతులుగా జీవిస్తారో, దేవుని పిల్లలుగా జీవిస్తారో వారికి శ్రమలు ఉంటాయి. యోబు లేడా? యోబు నీతిమంతుడు కాదా? యోబుకు శ్రమలు రాలేదా? యోబు వేరండి అని మీరు అనొద్దు. యోబు మనం ముందర పెట్టాడు దేవుడు. ఎందుకంటే అటువంటి శ్రమలు కాకపోయినా శ్రమ అయితే మనకు వస్తాయి.
అందుకనే మొట్టమొదటిగా క్రైస్తవునైనందుకు మొట్టమొదటిగా నువ్వు ఒక శ్రమను అనుభవించాలా, తప్పకుండా శ్రమను అనుభవించాలా. హల్లెలూయా. కనుక చూడండి పిల్లరా, చూడండి, ఇంకా శ్రమలు నీవు అనుభవించడం దేవునికి ఇష్టమై ఉన్నది. నీవంటే ఎవరు? నమ్మకర్తలు కాదు. నీవంటే కరెక్ట్గా ఆయన వాక్యం కోసం జీవించేవారు శ్రమలు అనుభవిస్తే నిజంగా దేవునికి ఇష్టం. మన కష్టం కదా, శ్రమలు అనుభవించడం మన కష్టం, కానీ శ్రమ అనుభవించడం దేవునికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తారా లేదా అనేది దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఎవరు కష్టం అనుభవిస్తారు, ఆయన కొరకు ఎవరు నిలబడతారు, ఆయన కొరకు ఎవరు జీవిస్తారు అనేది దేవునికి ముందే తెలుసు. ఆమేన్. ఎవరు నామకార్థులుగా జీవిస్తారు, ఎవరు అవిశ్వాసులుగా జీవిస్తారు, ఎవరు విశ్వాసులుగా జీవిస్తారు, ఎవరు కష్టపడతారు, ఎవరు ఆయన కోసం సాక్షి నిలబడతారు, ఈ సంగతి దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, అందుకనే మనము పోయిన వారం ఒక వాక్యం చదువుకున్నాం ప్రియులారా, గమనించండి. అది మనము హెబ్రీ పత్రికలో ఉండొచ్చు. ఒకసారి హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 8-9 వర్షాలను మనం చదువుకుందాం. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆమేన్. అంటే శ్రమలతో మనం పొందుకునేది, నేర్చుకునేది ఏంటిది? విధేయత. విధేయత అంటే అర్థమైంది లోబడుట, దేవుడు చెప్పింది చేయడం, ప్రతిదానికి లోబడడం, దేవునికి ఇష్టంగా జీవించడం. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, దేవుని వాక్యానికి లోబడతామో, అప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాం. అందుకనే లోబౌట్ అనేది కావాలి. అందుకని యేసుప్రభువు వారు ఇక్కడ చూడండి, తాను పొందిన శ్రమల వలన ఏది నేర్చుకున్నాడట? విధేయతను నేర్చుకొనెను. తర్వాత మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన ద్వారా ఆయన్ను కలిగి ఉన్న వారందరూ కూడా నిజంగా విధేయులుగానే జీవిస్తారు. వారందరికీ ఆయన కారకుడు ఆయన బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? కనుక యేసుప్రభువు వారు చూడండి తన క్యారెక్టర్, యేసుప్రభువు ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారు అంటే ఎటువంటి శీలం కలిగి ఉన్నాడు? గుణశీలం కలిగి ఉన్నాడు. దేవుని గుణశీలమే కలిగి ఉన్నాడు. ఎందుకంటే అందులో ఏ మాత్రం తప్పు లేని జీవితం అది కదా, ఏమాత్రం కూడా పాపము లేని జీవితము, అటువంటి శీలము, అటువంటి క్యారెక్టర్ యేసుప్రభువు కలిగి ఉన్నారు ఈ లోకంలో మానవునిగా జీవించినప్పుడు. కానీ ఇంత మంచి క్యారెక్టర్ కలిగి ఈ లోకంలో జీవించినప్పటికీ జీవితం అంతా కూడా సంతోషంగా లేదు మరి కదా. అన్ని శ్రమలే కదా, అంత ద్వేషమే కదా. ఈ లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పారు. నిజమేనా? లోకమంతా యేసుప్రభువును మెచ్చుకోలేదు, ద్వేషించింది. అట్లా ఎవరిని ద్వేషిస్తుంది? ఆయన పిల్లలను మాత్రమే. ఎందుకంటే యేసుప్రభువు ఎన్ని శ్రమలు పడ్డాడు, మరి ఆయన పిల్లలు శ్రమలు పడవలసిందే, కష్టములు పడవలసిందే. నిజమేనా? ఆమేన్. దేవుని స్తోత్రం. కనుక చూడండి పిల్లరా, కనుక శ్రమలు అనేటివి యేసుప్రభువు ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఎట్లనైతే కలిగి ఉన్నాడో, ఖచ్చితంగా ఆయన పిల్లలు తప్పకుండా కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మీరు యేసుప్రభువు పిల్లలేనా? ఆమేన్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. యేసుప్రభువు పిల్లలైతే మీరు శ్రమలు పడాలా. మీ పనుల కోసం కాదు, ఆయన పని కోసం పడాలా, ఆయన కొరకు జీవించాలా, ఆయన కొరకు సాక్షి నిలబడాలా, ఆయన చిత్త ప్రకారంగా చేయాలా. అప్పుడు శ్రమలు రావాలి, అప్పుడు సంతోషపడాలి. మరి శ్రమలు వస్తేనే సంతోషపడాలా. చూడండి యోబు జీవితంలో మీరు గమనించండి, అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని శ్రమలు పొందుకున్నాడు, ఏమి లేకుండా అయిపోయినాడు. కానీ చివరికి
దానికంటే రెండింతలు కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్ చెప్తారా? ఒక సమయం వచ్చింది, అప్పుడు పోయిన వాటికంటే రెండింతలుగా ఆయన కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే ఆయన వల్ల జీవించు, ఆయన పొందిన శ్రమలు అనుభవించు. ఆమేన్. చూడండి, అందుకని క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు ఏం పొందుకోవాలి? అతని జీవితం ఎట్లా ఉంటుంది? శ్రమలే ఉంటాయండి. ఒక తిడితే నువ్వు పడాలా? పడతారా మీరు? ఒకరు తిడితే రెండు తిడతారు. మీరు తిడతారండి. మాటలు ఎట్లా వేస్తాయంటే లోకంలో ఉన్నాం కదా అని మనం అనుకుంటాం. మళ్ళీ తిట్టకపోతే ఇంకోటి తిడతాను అనుకుంటాం కదా. కానీ చూడండి, పంటికి పన్ను కాదు ఇది. కొడితే కొట్టుడు కాదు కదా. అవునా కదా? ప్రేమ. ప్రార్థన చేయి, ప్రేమించు, యథార్థంగా జీవించు. నీ జీవితం ఏదైనా మారుస్తుంది. చూడండి పిల్లలు, గమనించండి. అందుకని విధేయత యేసుప్రభువు వారు కలిగి ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. కనుక అట్లాగే శ్రమల ద్వారా పరిపూర్ణమైన జీవితం మనం కలిగి ఉంటాం. ఒక పరిపూర్ణమైన జీవితం రావాలంటే అక్కడ ఏముండాలంటే శ్రమలు ఉండాలా. ఆమేన్. అర్థమైందా? అర్థం కాలేదనుకుంటాను. ఇప్పుడు యోబు జీవితమని మనం ఉదాహరణ తీసుకుంటే అన్ని శ్రమల ద్వారా ఒక పరిపూర్ణత్వంలోకి ఆయన వచ్చాడు. అంటే దేవుడు మెచ్చుకున్న జీవితం అది కదా. వాళ్ళ ఫ్రెండ్స్ మెచ్చుకోకపోవచ్చు, బంధువులు ఎవరు మెచ్చుకోలేదు అనుకోండి, స్నేహితులు మెచ్చుకోలేదు, ఎవరు మెచ్చుకోలేదు, కానీ లోకం మెచ్చుకోలే, కానీ దేవుడు మాత్రం మెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే శ్రమలు అనేటివి దేవుడు పెట్టాడు యోబు జీవితంలో. నిజమేనా? శ్రమలు పెట్టడానికి అనుమతి ఇచ్చాడు. సాతానికి అనుమతి ఇవ్వలేదా? అయ్యా నీ భక్తులు ఇట్లా చేస్తానంటే చేసినా పర్వాలేదు, చెయ్యి, అనుమతి ఇస్తున్నాను. ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఎన్నైనా శ్రమలు పడతాడు నా కోసం, ఈ లోకంలో నా కోసం నిలబడతాడు అని దేవుడే చెప్పాడు ఈ మాట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఎవరైతే ఆయన కొరకు శ్రమ పడతారో, ఆయన కొరకంటే వాక్యము కలిగి వర్తమానము కలిగి వర్తమాన ప్రకారం జీవిస్తూ నిజమైన విశ్వాసాలు ఎవరైతే నిలబడతారో వారు సంపూర్ణ స్థితిలోనికి వాళ్ళు వస్తారు. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే సగం సగం వాళ్ళు ఉండరండి. శ్రమలు వచ్చినగా నిలబడతారు ఆయన కోసం. అర్థమైందా? శ్రమలు రాగానే పారిపోయేటోళ్ళు కూడా ఉంటారండి. కష్టం రాగానే కదా. ప్రార్థనకు రావాలంటే నీకు కష్టం కదా. జీవించడం అంటే ఇంకెంత కష్టం, చాలా కష్టం. మరి బైబిల్ ఏమి చెప్తుంది? బైబిల్ ఏం చదువుకున్నాం మనం ప్రియులారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఊరుకుంటున్నారా? కాదు. మర్చిపోకండి, ఆయన పక్షాన శ్రమ పడాలా. అది ఒక అనుగ్రహము మీకు అనుగ్రహించబడింది. ఆమేన్. చూడండి, యాకోబు పత్రికలో ఈ మాట చూడండి, 1వ అధ్యాయము 2 నుంచి మనం చదువుకుందాం. యాకోబు 1వ అధ్యాయము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమనించుకోనండి. కొంచెం ఆనందం కాదండి. ఏ ఆనందం అది? చెప్పలేనంత ఆనందం కదా. ఎవరైనా పడతారా? చెప్పలేనంత ఆనందం, మహా ఆనందం అండి. ఆ మహానందం బయటోళ్ళు కావాలి దేవునికి. ఎప్పుడు? శ్రమల లోపల. మన సొంత పనులకు ఎంత కష్టపడతాం మీకు తెలుసా? చెమట ఓడిచినంత కష్టపడతామండి. కానీ దేవుని పని అంటే ఒక శ్రమ అంటేనే పడం. దేవుని కోసం ఎంతమంది శ్రమ పడుతున్నారు? వాక్య ప్రకారం ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? మీ సొంత పనులకైతే రేపటిదాకా శ్రమ పడతారు, కష్టాలు అనుభవిస్తారు. దేవుని కోసము, వాక్యం కోసము, వాక్యం కూడా జీవించేదానికి ఎంతవరకు మనం శ్రమ పడుతున్నాం? లేదు. కానీ దేవుడు అనే మాట ఏంటంటే ఆయన కొరకు శ్రమ పెట్టేవాళ్ళు ఆయనకు కావాలి. ఆమేన్. అందుకని చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని
ఎరిగి తెలుసుకోవాలి. ఏంటి దేని ద్వారా? విశ్వాసానికి ఏం కలుగుతుందట? పరీక్ష. అర్థమవుతుందా? మేము విశ్వాసం పొందుకొని ఉన్నామండి, హాయిగా ఇట్లనే ఉంటాం, నమ్ముతాం. కాదు కాదు కాదు. మీ విశ్వాసానికి ఏం కలుగుతుంది? చదవండి. మీ విశ్వాసంలో కలుగు పరీక్ష. పరీక్ష గురించి మర్చిపోకండి. నువ్వు విశ్వాసం ద్వారా ఒక పరీక్షను పొందుకోవాలా. విశ్వాసం ఉంచినావు కానీ అక్కడ పరీక్ష ఉంది. విశ్వాసము ద్వారా నాకు కలుగు పరీక్ష అని బైబిల్ చెప్తుంది. కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, అంటే పరీక్షని మనకి ఏం తీసుకొస్తుందట? ఓపిక తీసుకొస్తుంది. అంటే ఓపిక ఏంటంటే ఈ పరీక్షను అనుభవించడాని కోసము అని ఓర్పు దేవుడు ఇస్తాడు నీకు. అర్థం కాలే? అంటే పరీక్ష ఎక్కడికి ఆగిపోలేదు, నువ్వు పడితేనే నీకు ఓపిక ఇస్తాడు దేవుడు కష్టాలు పడడానికి. ఓర్పు పుట్టించునని ఎరిగి అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఆగిపోలే పరీక్ష అనేది. ఓర్పు కలుగుతుంది, దేవుడు ఇస్తాడు. అవిశ్వాసము వలన కలుగు పరీక్ష ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి నువ్వేం చేయాలా? తర్వాత మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. ఆమేన్. ఇంకా చదవండి. మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనియండి. ఓర్పు కనుక ఉంటే అన్నీ భరిస్తామండి కదా. ఓర్పు లేకపోతే నేను భరించలేవు. ఈ కష్టం నేను భరించలేనండి, ఈ కష్టం నేను భరించలేను. సర్వసత్యము ఇది సరియే, కరెక్టే ఉంది, కానీ నేను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. కానీ అది సరైనది కాదు. అది కొనసాగింపనియండి. అర్థమైందా? ఆమేన్. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. రోమా పత్రికలో ఒక మాట చూద్దాం పిల్లరా. 8వ అధ్యాయము 17-18 వచనం చదవండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనాలు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా. ఎవరితోటి? ఆయన అంటే ఎవరు? క్రీస్తు అంటే ఏంటిది? వాక్యము. క్రీస్తు అంటే వాక్యము. వాక్యం నీ లోపల ఉందా? వాక్యం మీకు కలిగి ఉన్నారా? వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు వాక్యము అది నేను నడిపించాలా. ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడు లోకం నిన్ను అసహించుకోవచ్చు కదా, కానీ ఆయన సంతోషపడతాడు. అందుకని వాక్యం చెప్తూ చూడండి, క్రీస్తు కూడా మహిమ పొందాలంటే ఆయనతో కూడా శ్రమ పడాలా. ఇటు చూడండి, ఎవరితో నువ్వు ఎల్లకాలం ఉండేది? మనం ఎవరితో ఉంటాం? క్రీస్తుతో ఉంటాం, దేవునితో ఉంటాం, ఉండాలనుకుంటున్నాం. నిజమేనా? అయితే ఏం చేయాలా? ఎల్లకాలం ఆయనతో శ్రమ పడాలా. ఇక్కడ హల్లెలూయా. అర్థమైందా? అయ్యా ఒకరోజు శ్రమ పడతాను, ఒక వారం శ్రమ పడతాను, నా వలన అయితలేదు. కాదు కాదు కాదు, అట్లా లేదు. ఇక్కడ నువ్వు ఎల్లకాలం ఆయనతో శ్రమపడు. అది బైబిల్ చెప్తుంది చూడండి. ఆయన ఏమన్నాడు? క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయన తోడి నువ్వు వారసునివి. క్రీస్తు తోడి వారసులము. తర్వాత ఏమన్నాడు? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావని నేను చూస్తున్నాను. ఆమేన్. ఇక్కడ ఒక మంచి మాట చెప్తారు పౌత. చూడండి, ఆయనతో మనము శ్రమ పడని ఎడల ఆయనతో కూడా మనం పరిపాలించలేము. ఆమేన్. ఈ మాట అర్థమైందా? నువ్వు ఆయనతో శ్రమ పడితేనే కానీ ఒక దినాన్ని ఆయనతో కూడా నువ్వు పరిపాలిస్తావు.
ఆమేన్. ఎట్లా పరిపాలిస్తావు ఆయనతో అంటే ఆయనలో ఉండి పరిపాలిస్తావు కదా. ఇప్పుడు ఒక దినాన సింహాసనం మీద నువ్వు ఆయన ఆశీనుడు, నువ్వు కూడా ఆయనతో పాటు ఆశీనుడు ఉంటావు, ఆయనలో ఉంటావు. ఆయన తీర్పు ఆయనతో పాటు నువ్వు తీరుస్తావు. అర్థమైందా? అంటే ఎప్పుడు అది ఇక్కడ నువ్వు శ్రమ పడాలా. ఆమేన్. చూడండి, ఆయనతో మనము శ్రమ పడని ఎడల ఆయనతో కూడా మనం పరిపాలించలేము. నీవు ఏలవలనన్నచో నువ్వు శ్రమ పడవలసి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు ఏలాలంటే, నువ్వు కూడా పరిపాలించాలంటే ఈ లోకం నువ్వు శ్రమ పడవలసి ఉన్నది ఆయనతో. అర్థమైందా? చూడండి దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండాలంటే మాకు ఏ శ్రమ వద్దండి అనేది కాదు కదా. చాలామంది ఏం చేస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, టిప్ టాప్గా వస్తారు, ఏ శ్రమ అవసరం లేదు వాళ్ళకి కదా. ఏది ముట్టుకోరు, ఏది మాకు అవసరం లేదు, ఇట్లా వస్తాం ఇట్లా పోతాం. ఆయన శ్రమ పడమన్నాడు మరి కదా, ఇట్లా వచ్చి పోమని చెప్పలే. ఆయన కోసం శ్రమపడు. ఆమేన్. చూడండి, దీని కారణమేమనగా శ్రమ పడకుండా ఆయన ఆ రకమగు శీలము నీకు రాదు. అంటే ఆయనకున్న ఆ క్యారెక్టర్ నీకు రాదు, ఆ శీలము నీకు రాదు. ఆయనతో పాటు శ్రమ పడితే ఆయనతో పాటు ఆయన వారసుని అవుతావు, ఆయనతో పాటు ఏలుతావు. ఆమేన్. అయితే ఆయనతో పాటు నువ్వు శ్రమ పడకుంటే, కష్టపడకుంటే, శ్రమ అనుభవించకుంటే ఆయన శీలము నీకు రాదు. అంటే ఆయన గుణలక్షణం నీకు రాదు, ఆ క్యారెక్టర్ నీకు రాదు. ఆమేన్. ఎందుకంటే చూడండి, శీలము రాని అధికారము ఏలుటకు నీకు అర్హత లేదు. శీలము కలిగి ఉండాలా, అంటే ఆయన గుణలక్షణం, ఆయన క్యారెక్టర్ నీకు రావాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. శీలము లేని అధికారము సాతాను సంబంధమైంది. శీలం అంటే మంచి గుణలక్షణము, మంచి క్యారెక్టర్. ఆ లేనిది ఎవరంటే సాతాను. సాతాను సంబంధులు. మంచి ప్రవర్తన ఉండదు, మంచి క్యారెక్టర్ ఉండదు, ఏది పడితే అదే చేస్తారు, అది చేరు. ఒక క్యారెక్టర్, ఒక మంచి జీవితం, ఆ దేవుడు ఇష్టపడే జీవితం. ఈ లోకంలో ఆయన కొరకు జీవించేవాళ్ళు, ఆయనతో శ్రమ పడేవాళ్ళు ఒక దినాన్ని ఆయనతో ఉంటారు, ఆయనతో పాటు ఏళ్తారు. చూడండి, అందుకని ఈ ప్రాతిపదిక మీదనే దేవుడు తన సింహాసనము మనతో పంచుకొనగోరుచున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరైతే ఆయనను కలిగి లోకములో సాక్షులుగా జీవిస్తూ శ్రమ పడతారో చూడండి, వారిని తన సింహాసనముతో వారితోనే పాలు పంచుకోవాలని కోరుతున్నాడు. అర్థం కాలే? ఆయనతో సింహాసనంలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరు? ఆయన పక్షమున శ్రమపడే వాళ్ళే. ఆమేన్. వారితో పాటు చూడండి, ఆయన కూడా సింహాసనంలో ఆశలు అవుతారు. ఆయనతో పాటు మనము ఆయన కొరకు ఈ లోకంలో జీవించేవారు. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము మనమును జయించినప్పుడే ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుంటాం. ఏంటి జయించేది? శ్రమలు, లోకం, పాపం, ప్రతిదాన్ని జయించడం. ఈ జయించిన వాళ్ళే ఆయనతో పాటు సింహాసనం మీద ఆసనలో ఉంటారు. అటువంటి అర్హత ఎవరికి వస్తుందండి? ఆయన కొరకు శ్రమ ఎప్పుడు వస్తుంది? ఆయన కోసం జీవిస్తేనే. నేను ఒకరు తిట్టాలి, నేను నిందించాలి, అవమానపరచాలంటే ఎప్పుడు? నువ్వు ఆయన కోసం నిలబడు. బయట వాళ్ళు కాదు, నీ ఇంట్లోనే నీ మీద తిరగబడతారు.
చుట్టుపక్కల నీ మీద ఎగబడతారు, తిరగబడతారు. మనం చక్కగా ఉంటే, సరిగా వాక్య ప్రకారం జీవిస్తే ఎవరో అనరండి, పక్కనుండే అంటారు వీరికి పిచ్చి పట్టిందా అని. యోబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి చుట్టుపక్కలే కదా, వాళ్ళ ఫ్రెండ్షిపే కదా, వాళ్ళ బంధువులే కదా, అవును కదా. దేవుడి కోసం నిలబడితే ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకని మనం ఈ లోకంలో జీవించినప్పుడే ఆయనతో పాటు, అంటే ఆయన వాక్యము కలిగి ఉన్న మనము వాక్యముతో పాటు శ్రమ పడుతూ సంతోషపడాలా, శ్రమ అనుభవిస్తూ సంతోషపడాలా. కనుక చూడండి, మనం పొందుకునే ఈ శ్రమలు పెద్ద చెప్పే శ్రమలు కూడా కావు, చాలా చిన్న శ్రమలే. మీకు తెలుసా, మన సంఘకాలంలో మీరు చూడండి, ఒక సంఘకాలంలో రెండవ సంఘకాలం ఇంకా గమనించినట్లయితే అక్కడ ప్రజలను, నిజమైన ప్రజలను వాళ్ళు ఏం చేశారు, కోశారండి, చంపారు, నిజంగా జీవించిన వాళ్ళను కదా, ఆ సింహాలకు అప్పగించారు. అయినప్పటికీ వారు భయపడలే. ఏమి శ్రమలు అవి? వాక్యం కోసం నిలబడ్డారు, సత్యం కోసం నిలబడ్డారు. ఆమేన్. కనుక మనం పొందుకునేది చాలా చిన్న శ్రమలే, కానీ నిన్ను తీసుకుపోయే సింహాల బోన్లు ఎవరు వేస్తలేరు. వేస్తాండ్రా మనల్ని? ఎవరు వేస్తలేరు. అగ్నిగుండంలో వేస్తాండ్రా? అటువంటి శ్రమలు మనకు లేవు. కేవలము నువ్వు నమ్ముకున్న సత్యం కోసం నిలబడు, సత్యమును సాక్ష్యం నిలబడు, అది కావాలా. ఆయన శ్రమల ద్వారా మాత్రమే మనము ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన శ్రమల ద్వారా మనము ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. శ్రమలు లేకపోతే ఆయన రాజ్యంలో ప్రవేశం లేదు అన్నారా? అర్థమవుతుందా? ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. వారు ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎవరిని దండిస్తాడైనా? ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో వారిని మాత్రమే దండిస్తాడు. ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారుగా ఉన్నారో వారికి మాత్రమే శ్రమలు, అందరికీ కాదు. యోబును దేవుడు ఇష్టపడ్డాడు, శ్రమ వచ్చింది, అంతేనా? ఇక్కడ ఏమన్నాడు ఆయన? తాను ప్రేమించువారిని, ప్రభు తాను ప్రేమించువారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. బా, దేవుని స్తోత్రం. అందుకనే ఆయన దండించే ఆ దండనికి మనము పారిపోవద్దు, నా కోసం అనుకోవాలా, అర్థం చేసుకోవాలా. ఆమేన్. చూడండి, ఇంకేమన్నాడు? దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మీరు మర్చిపోవద్దు. అది మీకోసం మేము మాట్లాడుతున్నాడు, మన కోసం మేము మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, అగ్ని వంటి శ్రమలు అనేవి మనకు లేవు, అంతేనా? అర్థమవుతుందా? ఎన్నో శ్రమలు పడ్డారండి యేసుప్రభు శిష్యులు, భయంకరమైన శ్రమలు పడలేదా? పరిశుద్ధులు ఆ కాలంలో చాలా శ్రమలు పడ్డారు. పరిశుద్ధులకే శ్రమలా అని మీరు ప్రశ్న వేయవచ్చు, కానీ పరిశుద్ధులకే శ్రమలు యేసుప్రభు చెప్పలేదండి. ఇక్కడ చెప్పలేదా మనకి? చూడండి, క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున శ్రమపడుట కూడా దేవుడు మీకు అనుగ్రహించాడు. అంటే దానికి జోడి విశ్వాసంతో పాటు క్రియలతో పాటు శ్రమలు. విన్నారా? ఆమేన్.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మత్తయి సువార్తలో మాట చూడండి, 5, 11, 12 వచనాలు. ఐదవ అధ్యాయము 11వ వచనం నుండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. వింటున్నారు? అంటే ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటంటే ప్రియులారా, ఆయన నిమిత్తం అన్నాడు. ఇక్కడ ఆయన నిమిత్తం అంటే లోకం నిమిత్తము కాదు, నీ బంధువుల నిమిత్తము కాదు, ఎవరో నిమిత్తము కాదు, కేవలం వాక్యము నిమిత్తం, క్రీస్తు నిమిత్తము, వాక్యము నిమిత్తం. నువ్వు సరిగా ఉంటే నీకు వచ్చేది ఏంటిది? శ్రమ, ఓ నింద, ఒక అవమానం, ఒక బాధ, ఒక కష్టం, ఒక వేదన, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఆయన ఏమన్నాడు? జనులు మిమ్మల్ని నిందించాలా, నీకు ఫలం ఎప్పుడు వస్తుంది? ఇది చూడండి, పరలోకమందు మీకు ఏం కలుగుతుంది? ఫలము అధికమగును అన్నాడు. ఎప్పుడు? నిందించినప్పుడు. ఆ నింద రాకపోతే ఫలం ఎక్కదు నీకు? లేదు. నిందించినప్పుడే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు అన్నాడు ఆయన. నింద లేకుండా అని చెప్పలేదు, నువ్వు పడాలా. నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మీరు నిజంగా ధన్యులు. అబ్బా, ఇంత మంచి జీవితం అండి. కానీ కష్టాలతో జీవితం. ఈ మంచి జీవితం ఎటువంటిది? కష్టాలతో కూడుకున్న జీవితము. అప్పుడు ఏమన్నాడు ఆయన? ధన్యులు. అప్పుడు ఎట్లా ఉండాలంట? ఏడ్చుకుంటూ ఉండు కాదు, ముఖం మార్చుకొని ఉండు కాదు. ఎట్లా ఉండమని ఉన్నది బైబిల్లో. ఆహా, హల్లెలూయా. ఏది సంతోషం? ఏది మరి? సంతోషించండి, సంతోషించి ఆనందించండి. ఆమేన్. దేనికి సంతోషం, ఆనందము? దేవుని కోసం జీవిత నిందలు పడ్డప్పుడు, అవమానాలు పడ్డప్పుడు, హింసించబడినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టినప్పుడు, మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు కాదు, తిట్టినప్పుడే అబ్బా చాలా గొప్పోడండి ఆయన, అబ్బో, ఇవి మనకు అవసరం లేదండి. మనల్ని ఎవరు మెచ్చుకోకుండా పర్వాలేదు. యోబుని ఎవరు మెచ్చుకోలేదు, యేసు ప్రభు శిష్యులను ఎవరు మెచ్చుకోలేదు, యేసు ప్రభువునే మెచ్చుకోలేదు. మనల్ని ఎవరు మెచ్చుకుంటారండి? కరెక్ట్గా జీవిస్తే దేవుడు మెచ్చుకుంటే చాలు. అందుకనే చూడండి, సంతోషించండి, ఆనందించండి. మనకి ఈ లోకంతో మనకు సంతోషం కాదు, కానీ పరలోకంలో మన ఫలం అధికమగును. మనము వెళ్ళాలని ఆశపడితే పరలోకం కోసం. మనం ఉన్నదే ఈ లోకంలో. నిజమేనా? అర్థం కాలేదా? మీకు అందరికీ పరలోకం అవసరం లేదా? మరి పరలోకంలో పోవాలంటే ఇవన్నీ పడాలా? ఆయన నామము నిమిత్తం. ఏమి నిందలు పడతారు మీరు? ఒక్క మాట అంటేనే పడరు కదా? పడతారా? పడరు. రేపటిదాకా మనసులో పెట్టుకుంటారు, అలుగుతారు, మాట్లాడరు, చర్చికి రారు, బంద్ అవుతారు. ఏం పడతారండి? కానీ బైబిల్ చెప్తుంది పడాలి. మనం మనుషుల కోసం జీవించదు, దేవుని కోసం జీవించాలా. అక్కడ మాదిరి ఉన్నది, అక్కడ యేసు ప్రభువు కనిపించాలా. ఆమేన్. చూడండి పిల్లలు, కనుక గమనించండి, దేవుడు మన పట్ల తన ప్రేమను చూపెడుతున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని దండిస్తున్నాడు కనుక శ్రమలు పెడుతున్నాడు కనుకనే తన రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు. ఆయన గుణలక్షణంలోనికి మనం తీసుకొస్తాడు. ఆయన క్యారెక్టర్ మనకు వస్తుంది. మీరు గమనించండి పిల్లరా, నిజంగా యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీకు తెలుసు, నా వలనే మీరు ఉండాలని కోరుతున్నాను అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? నా వలనే ఉండాలంటే మరి ఆయన ఈ లోకంలో శ్రమలు కూడా అనుభవించలేదా? మరి శ్రమలు కూడా అనుభవించాలి. మరి ఆయన సిలువ దాకా ఆయన తీసుకుపోయారు,
చిత్రహింసలు పెట్టారు. మరి ఆవిడ గుండు పడాలి, ఆయన వాళ్ళు జీవించాలంటే పడొద్దా? ఆయన యేసుప్రభు అండి, మేమెందుకు పడతాం? నువ్వు ఆయన బిడ్డమైతే, ఆయనలో భాగమైతే నువ్వు కూడా పడాలా. అదే కదా ఇక్కడ చెప్పేది ఆయన, అదే ప్రభుత్వం చెప్తున్నాడు. ఆయనలో మనం భాగమై ఉన్నాం కనుక మరి మనకు తెలియకుండానే అవి మనం అనుభవిస్తామండి, అనుభవించడానికి ఇష్టపడతాం కూడా. ఆమేన్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, దేవుడు మరి తన పిల్లలను ప్రేమించి ఆ ప్రేమ ద్వారానే ఈ శ్రమలను రాణిస్తూ ఉన్నాడు. ప్రేమ ద్వారానే రాణిస్తూ ఉన్నాడు. అంటే వచ్చేదానికి దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఈ శ్రమల ద్వారా అసలు రూపం అనేది బయటకు వస్తుంది. ముగిస్తాను నేను. అందుకని వీళ్ళు ఏం చేస్తారండి, మన కంసాల వాళ్ళు ఏం చేస్తారు, బంగారంని ఏం చేస్తారు, చొక్కమైన బంగారం రావాలంటే ఏం చేస్తారు, దాన్ని ఏం చేస్తారు, ఎక్కడ పెడతారు దాన్ని సుత్తితో కొడుతూనే ఉంటారు కదా. దానిలో ఉన్నటువంటి మురికి పోవాలా, అసలైన రూపం రావాలంటే కొట్టి తిప్పి కొడతారు కదా. కంసాలు తిప్పి కొడితేనే అందులో ఉన్న అసలైన రూపం బయటకు వస్తుంది. మీకు అర్థమవుతుందా? అందుకని ఈ శ్రమల ద్వారా నిజమైన దేవుని బిడ్డగా ఆ రూపం నిలుపుకి వస్తుంది. నిజమైన క్రైస్తవుడు అనేది ఆ రూపం నిలుపుకి రావాలా. ఎప్పుడు? అందుకనే మనకు విశ్వాసం వద్దని చెప్పలేదు ఆయన, విశ్వాసం ఉండాలా. మరి విశ్వాసం లేకపోతే క్రియ ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసము క్రియనే కష్టము. ఎన్ని కష్టాలు వచ్చినా క్రియలు అలాగనే విశ్వాసములు తేడా రాకుండా ఉండాలా. చూడండి, అందుకని దేవుడు ఇవన్నీ కూడా తన పిల్లలకి వచ్చేదానికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎప్పుడంటే ఆయన కొరకు జీవిస్తున్నప్పుడే ఇవన్నీ వచ్చేదానికి అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిల్లరా, ఒక దినాన మరి ఆయనతో పాటు మనం ఉండి మరి ఆ తీర్పులో మనము కూడా తీర్పు తీర్చాలంటే ఆయనలో భాగముగా ఈ లోకంలోనే జీవించాలి. ఆయనకి ఇష్టమైనట్టుగా మనం జీవించాలి. వాక్యం కోసం నిలబడాలా, సత్యం కోసం నిలబడాలా. అర్థమవుతుందా? అటువంటి జీవితం లేకపోతే మరి ఎప్పుడు మనల్ని దేవుడు ఇష్టపడతాడు? మీరు బైబిల్ తీసుకోండి, మనుషులను చూడకండి, లోకాన్ని చూడకండి. మనకు ఆదర్శంగా ఉన్నదంతా కూడా బైబిలే. బైబిల్లో పరిశుద్ధులను చూడండి. ఇప్పుడు Hebrews 11వ అధ్యాయం చదవండి, అందులో అందరూ పరిశుద్ధులు కనబడతారు. నిజమేనా? ఆ పరిశుద్ధులు ఎక్కడ సుఖంగా జీవించారు? కష్టపడిన సుఖాన్ని అనుభవించారు. దేవుని కోసం నిలబడ్డవాళ్ళు, సాక్షులుగా జీవించిన వారు, అతసాక్షులుగా చేయబడ్డవారు, ఎన్నో హింసలు పడ్డారు. తిండి లేదు వాళ్ళకి, కొన్ని సందర్భాల్లో కూడా తిండి కూడా వరకు సరిగా లేదు, కానీ ఆయన కోసం నిలబడ్డారు. అందుకనే చూడండి, అటువంటి వారు మరి ఆయనతో పాటు ఉంటారు, ఎల్లకాలం ఉంటారు అంటున్నారు. మనం కూడా మరి ఆయన రాజ్యంలో నిత్యం ఉండాలంటే ఆయన పక్షంగా ఈ లోకంలో ఆయన సాక్షులు నిలబడాలా, క్రీస్తు పక్షంగా. ఆమేన్. ఆయన క్రీస్తు బిడ్డలమని చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తు నమ్మిన మనము, వాక్యము నమ్మిన మనము, వర్తమానం నమ్మిన మనము ఆ క్రియలు కలిగి మరి ఆయన కొరకు శ్రమ పడుతూ ఆయన పక్షాన ఈ లోకంలో సాక్షులు నిలబడాలా. అదే దేవుడు కోరుతున్నాడు. మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఒక నామకాదులు ఉండొద్దండి. నామకాదులు ఉండడం దేవునికి ఇష్టం లేదు కదా. నిజమేనా? ఉంటే క్రైస్తవునిగానే ఉండు, నామకార్థ క్రైస్తవుని ఉండకు. బైబిల్ చెప్పే విషయం. ఒక వేషధారిగా ఉండకు. నువ్వు నిజమైన క్రైస్తవుని ఉండాలంటే క్రైస్తవునిగానే ఉండు. ఒక వేషధారిగా ఉండాలి, వేషధారిగానే ఉండు. అంతేనా? సగం ఉండాలంటే నీ ఇష్టం అది. కానీ బైబిల్ చెప్పేది అంతే. ఆయన పక్షాన్ని నిలబడేవారు ఆయనకు కావాలా, శ్రమలు పడేవారు ఆయనకు కావాలా. చూడండి, యేసుప్రభువు ఎప్పుడు కూడా తాను చేసిందే మనకు చెప్తున్నాడు. ఆయన మనకు మాదిరి. ఆయన ఏమి అనుభవించాడో
ఆయన వల్ల ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నారో, ఆయనలో భాగంగా ఉండాలని కోరుకుంటున్నారో వారు కూడా ఎటువంటి శ్రమను అనుభవిస్తారు. ఆమేన్. అటువంటి వారే ఆయనకు కావాలా? వింటున్నారు? మరి మనం కూడా ఆయన పక్షాన్ని నిలబడదాం. మన లోకస్తులం కాదు, మనం దేవుని పిల్లలం. ఆయన పక్షాన్ని నిలబడదాం, సత్యం కోసం నిలబడదాం, సత్యం సాక్షులు నిలబడదాం. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. కనుక అటువంటి జీవితము మనమందరం కూడా జీవించదుము గాక. మన జీవితాలను దేవునికి మహిమకరంగా, మరి ఇతరులకు మాదికరంగా ఉండును గాక. మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.